జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద బాధిత ప్రాంతాలని సందర్శించి విజయవాడలో ఏ విమర్శలు అయితే చేశారో అదే విమర్శలు తిరిగి చేయడం జరిగింది. ఈ వరద కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, ఆలక్ష్యం వలన, ప్రభుత్వ తప్పిదం వల్ల వచ్చిన వరద మాత్రమే, ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని. ఈ క్రమంలోనే ఆయన ఒక నిజాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ పనులు ఉంటాయి కదా, వాటిని వాళ్ళ ప్రభుత్వం చేయలేకపోయింది, ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేయలేకపోయాము అని ఒప్పుకున్నారు. కారణాలు ఏంటంటేనంట, వాటర్ ఉందంట, చేయలేకపోయారంట. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫండ్ శాంక్షన్ చేసి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతోటి అవన్నీ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా అన్నది ఆయన సమాధానం చెబితే బాగుండేది. అలాగే గొల్లప్రోలులో సీఎం హోదాలో ఫండ్స్ ఇస్తానని అనౌన్స్ చేశారా లేదా? ఇప్పుడు ప్రస్తుతం గొల్లప్రోలులో ఎందుకు పర్యటించట్లేదు?